కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఒక్క పని కూడా కావటం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలం శంకరయ్యకుంటలో బాల వికాస సంస్థకు చెందిన నీటి క్యాన్లను ఆయన పంపిణీ చేశారు. కేసీఆర్ కు శంకరయ్యకుంట అంటే చాలా ప్రేమ అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. వడ్ల కొనుగోలులో రైతులకు నష్టం చేశారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏదీ రావడం లేదని, ఆశ నిరాశ అయిందని, మళ్లీ మంచి రోజులు వస్తాయన్నారు. ఇక కేసీఆర్ హయాంలో చెరువుల్లో చేప పిల్లలు వదిలేదని, కాంగ్రెస్ వచ్చాక 2 ఏళ్లుగా చేప పిల్లలు వేయలేదని విమర్శించారు. మా ఊరు పేరు ఉండాలి, మా గ్రామ పంచాయతీ కావాలి, మాది మేము వేరు పడితేనే మాకు విలువ ఉంటది అని చాలా రోజులు చదివేవారు. కానీ గవర్నమెంట్ ఏమో కనీసం 300 ఇళ్లను ఉండాలి, 400 జనాభా ఉండాలి, ఇట్లా చాలా నిబంధనలు ఉండేవి. కానీ చూస్తేనేమో 100 లోపే ఉండేవి. అప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారికి చెప్పి యాజ్ ఎ స్పెషల్ గా శంకరాయకుంటకు గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. మొదలై మీ సర్పంచ్ గారు అడిగితే ఒక 8 లక్షల రూపాయలు శంకరాయకుంటకు సిసి రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇద్దరు పుణ్యమాని 1,50,000 రూపాయలు వచ్చింది. ఇంకొక 3-4 మిత్రులు కూడా వాడేది. అంటే ఈ డబ్బు ధన కోసం కాదు. మీ కమిటీ ఉంది కదా, ప్లాంట్ కమిటీ, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వేసేస్తారు. ఎప్పుడైనా 2 ఏళ్లకో ఏడాదికో ప్లాంట్ ఏదైనా మిషన్ ఖరాబ్ అయ్యా రిపేర్ వస్తే దాని నుంచి వాడుకోవడానికి ఆ డబ్బులు వాడుకుంటట్టు. జనరల్ గా పెద్ద ఊరైతేనేమో ఎక్కువ క్యాన్ పోతే ఎక్కువ డబ్బులు వస్తాయి, మెయింటెనెన్స్ కు పైసలు ఉంటాయి. దాంట్లో మన చిన్న ఊరు, ఈ 90 ఇళ్లకు ఈ క్యాన్లు దాని కరెంట్ బిల్ కూడా రాదు. కానీ మా ప్లాంట్ నిలబడాలంటే పాపం మా షౌరెడ్డి అన్న తండాడి ఇంకా యాక్షన్ పెట్టి మీ అందరితో నవ్వించి మాట్లాడి 1,50,000 మీకు జమ చేసి పెట్టిందంటే ఇది ఈ ప్లాంట్ ఎప్పటికీ నిలబడాలి, 10 కాలాల పాటు నడవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో బాల వికాస సంస్థ తరఫున అన్నగారు మన కోసం ఈ ప్రయత్నం చేసింది. తన కోసం కాదు, మన ఊరి కోసం. తెలుసు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయినప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఏ పని కూడా చక్కగా అయితలేదు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరువు పెట్టు లేదు, తొందరగా వడ్లు కొన్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అడుగు పెట్టి రైతులను చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది.